నమస్తే అమ్మా. మీకు ఏ బాధలు ఉన్నా నేను చూసుకుంటాను ఇప్పటి నుంచి, సరేనా? అమ్మా, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాను. జీవితాంతం మీ పాదాల దగ్గర ఉంటాను. తమ్ముడు, నువ్వు నాకు ఓటు వేస్తే నీ భవిష్యత్తు బాగు చేయను, బంగారంలా చేస్తాను. అన్న, నీ చెల్లెని అనుకుని నాకు ఓటు వేయన్న. నీ ఓటుతో నేను గెలిచిన తర్వాత రేషన్ మీ ఇంటికి, పెన్షన్ మీ ఇంటికి, అలాగే రోజు నేను ఏ భోజనం అయితే తింటానో ఆ భోజనం మొత్తం నియోజకవర్గం అందేలా నేను చేస్తానన్నా. మీరు వేసే ఓటు మీద వద్దన్నా. మీరు వేసే ఓటు ప్రతిపక్షాలకు శిక్ష, మీ భవిష్యత్తుకు శ్రీరామరక్ష. ఏంట్రా నీ నిజాలు చెప్పినా మనస్ఫూర్తిగా మాట్లాడినా ఒక్కరు నన్ను నమ్మట్లేదు. నువ్వు ఇలా ప్రచారం చేస్తే ఎవరు నమ్మరు. నువ్వు గెలవలేవు, ప్రజలకు ఏమీ చేయలేవు. మరేం చేద్దాం? ఇప్పటివరకు మనం ప్రచారం గెలవటం కోసం చేస్తాం, కానీ ఇప్పటి నుంచి గెలిపే మన కోసం ప్రచారం చేస్తుంది. అంటే ఇప్పుడు మన పార్టీ రాముడు అనుకో, నీ గెలుపు లంకలో ఉన్న సీత అనుకో. ఆ రాముడిని ఈ సీతను కలపాలంటే బలమైన హనుమంతుడు కావాలి. ఆ బలమైన హనుమంతుడే వ్యూహం డిజిటల్ మీడియా. వావ్, ఇంతకు వాళ్ళు ఏం చేస్తారు? మన ప్రచారాన్ని అర్థవంతమైన సమాచారంగా మార్చి, మన పథకాలని ప్రజల మెడలో బంగారు పథకాలుగా వేసి, ఇలా మన ప్రతి చర్యని ఆశ్చర్యంగా అద్భుతంగా మార్చి ప్రజల్లోకి తీసుకెళ్తారు. అర్థమైంది. మనం వేస్తే వ్యూహం, వాళ్ళతో కలిసి వేస్తే పద్మ వ్యూహం అని. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ Our voice, your victory.